హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము పాల ఉత్పత్తిని పెంచడం ఎలాగో మీకు వీడియోలో చూపించబోతున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా డైరీ ఫామ్ ఉంది కదా, దాంట్లో మనము పాల ఉత్పత్తిని పెంచుకున్నానికి మీకు ట్రిక్స్ అయితే చూపించబోతున్నాను. తౌడు అయితే ఫస్ట్ పోస్తున్నాము. తర్వాత వచ్చేసి కెమికల్ లిక్విడ్ అనేది ఫీడింగ్లో ఉంటుంది కాబట్టి అది కూడా ఒకటి చూపిస్తున్నాను మీకు. ఎలా పోయాలి మన ఆవులకు అనేది ఒకటి చూపించబోతున్నాను. ఫ్రెండ్ ముందుగా అయితే ఇక చూడండి, మనమైతే మామూలుగా డైరీ ఫామ్ని అయితే చూపిస్తున్నాను. అయితే మనమైతే ఇక తౌడుతోనైతే స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పాను కదా. తౌడు ఫస్ట్ పోస్తున్నాము. చూడండి ఫ్రెండ్, మామూలుగా ప్రతి అంటే తౌడు ఎలా పోసుకుంటామంటే ఒక్కొక్క ఆవుకు వచ్చేసి మనం మినిమం కేజీన్నర తౌడునైతే వేసుకుంటున్నాము టబ్బులో. చూసుకోండి, ఎందుకంటే ఇలా వేసుకుంటే చాలా ప్రతి ఆవుకి అయితే దొరుకుతుంది కదా మంచిగా అన్నట్టుగా అయితే వేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మీ ముందే ఇలా టబ్బులో వేస్తున్నాం కదా. దీంతో పాటు ఇంకొకటి కూడా మనం కాంబినేషన్ లిక్విడ్ ఫీడ్ అనేది ఏంటంటే మామూలుగా మనం సజ్జలు, జొన్నలు, మళ్ళీ మొక్కజొన్న కంకులు వీటికి యొక్క పౌడర్ అని మొత్తం మిక్సింగ్ చేయాలి. దాంతో పల్లికాయలు కొట్టించినవి ఉంటాయి కదా గింజలు, అవి మనం మామూలుగా నూనె తీసుకున్న పల్లికాయల పెంకలను కూడా దాంట్లో కాంబినేషన్ చేసి లిక్విడ్ దాంట్లో కలిపితే ఇలా అవుతుంది. చూడండి, డ్రమ్లో పోసింది అన్ని కాంబినేషన్ చూడండి, ఇలా ఫీడ్ రూపంలో చేసుకోవాలి. ఈ ఫీడ్నే మనం మామూలుగా కెమికల్ ఫీడ్ అని కూడా అంటారు అందరూ. అయితే దాన్ని కొంచెం మగ పెట్టుకొని ఇలా ఉంచుకుంటే ఇంజా పెట్టుకొని మనం మళ్ళీ అదే తౌడులో అయితే ఒక సేరెడో అంటే మామూలుగా ఒక కేజీన్నర అయితే కాంబినేషన్ని కలుపుకుంటూ పోయాలన్నట్టు. అప్పుడు ప్రతి ఆవుకి మనకు ఇలా చూడండి ఒకసారి ఎలా ఉంటుందో ఇలా దొరుకుతుంది అన్నట్టు. మనం ఎన్ని ఆవులకు పోయాలనుకుంటే అన్ని ఆవులకు సపరేట్గా పోస్తే వాటికి అనేది డైరెక్ట్ దొరుకుతుంది అన్నట్టు. అంటే ఒకటే దాంట్లో అన్ని పోసుకోవచ్చు కదా అని కూడా అంటారు కదా. అట్లా పోస్తే ఏమవుతుందంటే వాటికి కరెక్ట్గా ఫీడ్ అనేది అందదు కాబట్టి ఏది ఎంత తాగుతుందో కూడా మనకు అర్థం కాదు. అదే ఇలా పోసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఇక మనం మామూలుగా మన దగ్గర ఎన్ని ఆవులు ఉంటే అన్ని టబ్బులు వేసుకొని అందులో అయితే ఇట్లా కలపడం అయితే జరుగుతుంది. ఇలాగ ఫీడ్ను మనం అందిస్తే మన ఆవుకి పాల ఉత్పత్తిని అనేది పెంచుకోవడం అనేది జరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క ఆవు దగ్గర ఒక్కొక్క టబ్బు డైరెక్ట్ మనము పెట్టేస్తున్నాము వాటర్తో. అట్నే దీంతో పాటు ఇలా అందిస్తే ఇక చూడండి, ఇక ప్రత్యేకంగా ఒక ఆవుకి ఎలా ఫీడ్ అందియాలనేది చూడండి, చాలా బాగుంటుంది. దీంతోపాటు మనము మామూలుగా పచ్చ గడ్డి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నట్టు. గడ్డి వేస్తే గడ్డితో పాటు ఇట్లా డైరెక్ట్ మనం అందించడంతో పాల ఉత్పత్తి అనేది చాలా మంచిగా మనకు దొరుకుతుంది. చూడండి, ఆవు ఎంత మంచిగా మొత్తం ఇంకా కొద్దిగా ఉంటుంది కదా పౌడర్ లెక్క, మనకు ఆ పౌడర్ని కూడా ఇలా నాకేస్తుంది అన్నట్టు. ఇక ఇది మొత్తం ఒక ఆవుకి మనకు కావాల్సిన ఫీడ్ని అయితే అందించినట్టయితే ఉంటుంది. చూడండి ఎంత మంచిగా తాగేసిందో టబ్బుకు టబ్బే ఇలా వేస్తూ ఉంటాం అన్నట్టు. మనమైతే ఇలా పెంచడం వల్ల మనకు మంచి పాల ఉత్పత్తిని అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే దానితో పాటు పాలను మనము పితికేటప్పుడు మామూలుగా ఒక ఆవుని ఇలా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేస్తూ కింద షెడ్ను కూడా శుభ్రం చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంతో ఇంత మంచిగా చేసుకుంటాం అనుకోండి, ఇలా కడుక్కుంటాం వాటర్ వేసుకొని. అయితే ఆవుకు కూడా మనం పాలు పిండేటప్పుడు అంటే కొంచెం ఉంటుంది కదా మురికి, ఈ కింద పేడ అట్లా ఉంటుంది కదా పేడ, అదంతా నీట్గా చేసేసుకోవాలి. పాలు పిండే అంటే ఒక గంట ముందే నీట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు. గంట ముందు అంతా ఇట్లా ఫీడ్ ఇచ్చినాక ఇట్లా క్లీన్ చేసుకున్నాక తర్వాత మనం పాలు పితికితే చాలా బాగుంటుంది. అంటే మనకు కొంచెం ఏమైనా చిన్న చెత్త కానీ క్రీమీ కానీ లేకుంటే ఇట్లా నీట్గా చేసుకోవాలి. ఇలా చేసుకొని మనము ఈ పద్ధతిలో పాడిని ఉంచుకుంటే అంటే ఆవుల ఆరోగ్యంతో పాటు మనం పాలు తీసుకునే వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్రతి రైతు అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకా మనకైతే ఇట్లా నీట్గా చేసుకుంటున్నాం. ఇక చూడండి, ఇట్లా పొదుగుతో పాటు మొత్తం క్లీన్ చేస్తాం అన్నట్టు. ఆవు మొత్తం కడిగేస్తున్నాం. అయితే చాలా నీట్గా అయిపోతుంది. అలాగే షెడ్ కూడా నీట్గా అయిపోతుంది. ఏ రోజుకి ఆ రోజు బాగుంటుంది. అయితే ఇప్పుడు మామూలుగా దీంట్లో కొంతమంది మనము మ్యాట్ అనేది వేసుకుంటాం కదా, ఆ మ్యాట్ను కూడా వేస్తున్నాం అన్నట్టు. మనం చూడండి, పాలను పితుకుతున్నాం. అంటే 1 అవర్ ముందే మనము ఒక ఆవుని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని పాలను అయితే ఇలా కూడా పితుకుతారు. అయితే మామూలుగా మనము చేతితో కూడా పిండుకోవచ్చు. చేతితో పిండేది కూడా చూపిద్దాం. ఇది మామూలుగా మిషన్తో పిండిస్తున్నాం, ఎందుకంటే ఎక్కువ ఆవులు ఉండడంతో మిషన్ మేతను వేస్తూనే ఉంటాం. పచ్చగడ్డిని చాప్ కటర్ మిషన్లో పెట్టి కట్ చేసి వేస్తున్నాం అన్నట్టు.
చూడండి ఫ్రెండ్స్, ఇంత మంచిగా వీడియోని అయితే మీకు చేస్తున్నాను కదా, మనకు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మధ్యన ఎందుకు చెప్తున్నానంటే మీరు వీడియోని స్కిప్ చేస్తున్నారని. చూడండి పాలు ఎంత ఏ విధంగా వస్తుందో, చాలా బాగా వస్తుంది. చేతితో పితికేది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అయితే మనం మామూలుగా మిషనే తీసుకోవాలని ఏం లేదు. మిషన్ తీసుకుంటే కూడా చాలా కొంచెం చూసుకొని తీసుకోవాలి. కొన్ని మిషన్లు సతాయిస్తుంది, అంటే మామూలుగా మిషన్ సతాయిస్తుంది అంటే కొంచెం మంచి క్వాలిటీ, అంటే దీని కాస్ట్లు కూడా చాలా కొంచెం మన ఫేవరబుల్గా ఉంటవి. చాలా మందికి రైతులకు తెలియదు కాబట్టి వాళ్ళకు ఇష్టం వచ్చిన రేట్లు చెప్తున్నారు. చూసుకొని తీసుకోవాలి. మిషన్లే కావాలని కాదు, మిషన్ ఎక్కువ ఆవులు ఉంటే మిషన్ ఓన్లీ ఆవులకు మాత్రమే మిషన్లు నడుస్తున్నవి. ఈ బర్రెలకు అయితే యూజింగ్ పెద్దగా అయితే లేదు మిషన్ది ప్రభావం. కాకపోతే మనుషుల మీద తీసుకుంటే, కాకపోతే చేతులు బాగా నొప్పిలేస్తున్నాయి అన్నట్టుగా అయితే కస్టమర్ల నుండి అయితే మనకు తెలుస్తుంది. అయితే మిషన్ పెట్టుకోవాలనేది మాత్రం అంత ఉండకపోయినా మనం మాత్రం ఈ చేతితో పిండడం కూడా బాగానే ఉంటుంది. ఎక్కువ ఆవులు ఉన్న వాళ్ళు మిషన్ తీసుకోవచ్చు అన్నట్టుగా అయితే నేను చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే మిషన్ తీసుకునేటప్పుడు కూడా మీరు మంచి మంచి క్వాలిటీ గల మిషన్లు మాత్రం కొనండి. వాటిని కూడా మీరు చూసి సర్చ్ చేసి తీసుకోండి. ఎందుకంటే మిషన్ల రేటు అంటే నేను పోతున్న షెడ్ల కాడ ఒక్కొక్క లాగా ఉంటుంది. అలా కాకుండా మీరు కొన్ని అంటే మామూలుగా ఇవాళ రేపు మన చేతిలోనే అరచేతిలోనే అర ప్రపంచం ఉందన్నట్టుగా అయితే చెప్పడం జరుగుతుంది కదా. కొంచెం మీరు సర్చ్ చేసి వాటి రేట్ని పర్ఫెక్ట్గా తెలుసుకొని మీరు కూడా మంచిగానే మెషిన్ అయితే తీసుకోవచ్చు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఫ్రెండ్.